గాజాలో శాంతి స్థాపన వైపు అడుగులు పడుతున్నాయి. శాంతి ఒప్పందానికి ముందుకు రావాలని, లేకుంటే నరకం చూపిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలతో హమాస్ కాస్త దిగొచ్చింది. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలో బందీల విడుదల సహా కొన్ని అంశాలకు అంగీకారం తెలిపింది. దీనిపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. శాశ్వత శాంతికి వారు సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నానని ట్రూత్లో సోషల్లో పోస్టు పెట్టారు. గాజాలో బాంబు దాడులను వెంటనే ఆపివేయాలని, అలాగైతేనే బందీలను సురక్షితంగా వేగంగా విడుదల చేయించుకోగలమని ఇజ్రాయెల్కు సూచించారు. ట్రంప్ స్పందనపై హమాస్ హర్షం వ్యక్తం చేసింది. గాజా రాజకీయ భవిష్యత్తు, పాలస్తీనా హక్కులపై పూర్తి స్పష్టత రావాలని, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని హమాస్ కోరుతోంది. గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు సంపూర్ణంగా తొలగిపోవాలని డిమాండ్ చేస్తోంది. గాజా పరిపాలనను నిపుణులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా సంస్థకు అప్పగించేందుకు సిద్ధమని, అయితే అమెరికా చెప్పినట్లుగా కాకుండా అరబ్, ఇస్లామిక్ దేశాలు పాలస్తీనా వాసుల ఉమ్మడి అంగీకారంతో ఈ ఏర్పాటు జరగాలని కోరుతోంది. అయితే 20 సూత్రాల ప్రణాళికలో కీలకమైన ఆయుధాలు వదిలేయాలన్న అంశంపై హమాస్ ఎలాంటి స్పందన వెల్లడించలేదు. హమాస్ ఇంకా 48 మంది బందీలను అప్పగించాల్సి ఉంది. అందులో 20 మందే జీవించి ఉన్నట్లు అంచనా. మరోవైపు ఇజ్రాయెల్ వద్ద బందీలుగా ఉన్న సుమారు 250 మంది పాలస్తీనీలను విడుదల చేసే అవకాశం ఉంది.